నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తూ ఉంది. ఓవైపు ప్రతిపక్ష నేతలంతా చలో మేడిగడ్డ అంటూ మార్చి 1న అక్కడికి సందర్శనకు వెళ్లేందుకు సిద్ధమవుతా ఉన్నారు. అవసరమైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా రన్నంటూ పిలుపునిస్తూ ఉన్నది కేటీఆర్ గారు. సో మాట్లాడదాం ఇదే అంశం మీద. మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు మేడిగడ్డకు పోతారా, సందర్శిస్తారా, మరి ఏం చేస్తారనేది మాట్లాడదాం. చరణ్ కౌశిక్ యాదవ్ ఉన్నాడు, టీపీసీ జనరల్ సెక్రటరీ. సో ఏంటి, ఇంతకుముందు మీరు పిలిచినప్పుడు వాళ్ళు రాలేదు, ఇప్పుడు వాళ్ళు రమ్మంటున్నారు, మీరు పోయే సాహసం ఏమైనా చేస్తారా? అసలు మేడిగడ్డన బొందలగడ్డన ముదిగాలు తేలిన తర్వాత మేము పిలిచినప్పుడు వారు రాలే, మేము పిలిచినట్టే మేము పిలవలే. అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము స్పీకర్ నాయకత్వంలో అక్కడ ఉన్న సభ్యులంతా కూడా ఆనాడు మేడిగడ్డ సందర్శనార్థం పోయిన మాట వాస్తవం. ఆనాడు కాంగ్రెస్ పార్టీ సభ్యులు వచ్చారు, అదేవిధంగా సిపిఐ నుంచి కుననేని సాంబశివరావు గారు, ఎంఐఎం పార్టీ నుంచి కూడా రావడం జరిగింది. కానీ ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ సమావేశాలు 2 సార్లు జరిగితే కూడా అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేత రాడు. అదే కాకుండా నల్గొండలో సభ పెడితే మాత్రం నల్గొండ సభ పోయి మేడిగడ్డన బొందలగడ్డని చెప్పి మాట్లాడింది కేసీఆర్ గారే. కాబట్టి ఆ బొందలగడ్డ సందర్శనార్థం టీఆర్ఎస్ పార్టీ నాయకులు పోయి చూసేస్తే మంచిగా ఉంటుంది. దానికి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ పోదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం కూడా దాన్ని పట్టించుకోదు. ఎందుకంటే మేము ఆల్రెడీ వేయించిన విజిలెన్స్ విచారణ జరుగుతూ ఉంది, జ్యుడిషియరీ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆల్రెడీ హైకోర్టు జడ్జి గారు కూడా లేఖ రాస్తే వారు రిటైర్మెంట్ అయినటువంటి అధికారి సమక్షంలో ఎంక్వైరీ చేసుకొని చెప్పడం జరిగింది. దాని మీద విచారణ జరుగుతూ ఉంది. మేడిగడ్డలో మొత్తం 24 పిల్లర్లో కుంగింది 3 పిల్లర్లు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఏదో పెద్దగా చూపిస్తూ ఉంది. 3 పిల్లర్లకు 84 పిల్లర్లకు ఏంటి సంబంధం అనేది కేటీఆర్ అంటున్నమాట. ఇప్పుడు మేడిగడ్డ అనేది మొదటగా ఉన్నటువంటి బ్యారేజీ, మేడిగడ్డ గుండెకాయనే దెబ్బతిన్నది. ఆ మేడిగడ్డలో ఉన్నటువంటి 19వ నెంబర్ పిల్లర్ ఎఫెక్ట్ 20 మీద పడింది, 20 ఎఫెక్ట్ 21 మీద పడి ఏకంగా అక్కడ ఉన్నటువంటి పిల్లర్లు అన్నీ కూడా ఒకదానికొకటి డ్యామేజ్ కావడం జరిగింది. దానిలో భాగంగా డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రాజెక్టు ఖచ్చితంగా కొలాప్స్ చేయాల్సిందే, కూల్చాల్సి వస్తుంది, లేకపోతే ఇది ప్రమాదం అవుతుందని చెప్పేసి ఆల్రెడీ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత విజిలెన్స్ విచారణ జరుగుతూ ఉంది. విజిలెన్స్ విచారణ కూడా ఆ ప్రాజెక్టు ఉండడం శ్రేయస్కరం కాదు, ఎందుకంటే దాని ఎఫెక్ట్ మూలంగా చాలా గ్రామాలు మునిగే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ నీరు స్టోరేజ్ చేయొద్దని చెప్పేసి చెప్పడంతో ప్రభుత్వం ఏం చేయాలని ఒక ఆలోచనకు రావడం జరిగింది. దానిలో భాగంగా అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ సభ్యులు కేసీఆర్ గారు, ఎందుకంటే తనే కథ కర్మ క్రియ నేనే ఇంజనీర్ అని చెప్పింది కదా, తన సలహాలు ఏమైనా తీసుకుందామని చెప్పేసి అసెంబ్లీకి ఏమైనా వస్తారేమని చెప్తే అసెంబ్లీకి రాలేదు. దాంతో మూలంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో 1,01,000 కోట్ల రూపాయలు నీళ్ళలో పోసినట్టు వృధా అయింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ ఉంది. కానీ కాళేశ్వరాన్ని కూల్చే ప్రయత్నం చేస్తూ ఉంది. అక్కడికి వెళ్ళి వాళ్ళ కుట్రను బట్టబయలు చేస్తామంటూ టీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. సో ఒప్పుకుంటారా దీనికి? మీరు నిజంగా కూల్చేందుకు ప్రయత్నం చేస్తున్నారా? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మీరు చూడండి, వారు కట్టినటువంటి సెక్రటరీలో మేము యథేచ్ఛగా పరిపాలన సాగిస్తూ ఉన్నాం. వారు కట్టిన ప్రగతి భవన్లో మేము ప్రజాభవన్ అని చెప్పి పేరు మార్చి అక్కడ ప్రజావాణి జరుగుతూ ఉంది. ఒక బిల్డింగ్లో బట్టి విక్రమార్క ఉంటూ ఉన్నారు, ఇంకొక బిల్డింగ్లో సీతక్క ఉంటుంది, ఇంకొక బిల్డింగ్ ఖాళీగా ఉంటే మొన్ననే ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల కోసం ట్రైనింగ్ సెంటర్ ఇవ్వడం జరిగింది. ప్రజావాణి జరుగుతూ ఉంది. ఆ ప్రజావానికి ఇన్ఛార్జ్ కూడా చిన్నారెడ్డి గారిని నియమించిందంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కట్టిన బిల్డింగ్ అయినా కూడా వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజాధనాన్ని ఎక్కడ వృధా చేయడానికి మేము సిద్ధంగా లేము. రాజకీయాల సందర్భంగా మాత్రమే రాజకీయాలు చేస్తానని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. మాకు ఎలాంటి శతభిషలు లేవు. కాబట్టి కేంద్రంతో ఇప్పటిసారి 4 సార్లు మా ముఖ్యమంత్రి గారు పోయి ప్రధానమంత్రి గారిని అమిత్ షా గారు కలిసిన తర్వాత కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా కేంద్రానికి సంబంధించి డిఫెన్స్ ల్యాండ్ల సమస్య కూడా పరిష్కారం కావడం జరిగిందంటేనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఖచ్చితంగా ఎలక్షన్ల సందర్భం మాత్రమే మేము రాజకీయాలు ఆలోచిస్తాం, మిగతా సందర్భాల్లో రాష్ట్ర ప్రయాణాలు ముఖ్యమని చెప్పేసి ప్రభుత్వం భావిస్తాం. ముఖ్యంగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు గతంలో కొడంగల్ ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటున్నారు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక్క సీటు వచ్చిన టీఆర్ఎస్కు నేను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నారు అంటూ బాల్కా సుమన్ అంటున్నారు. ఇప్పుడు సవాల్ విసురుతా ఉన్నారు. గత సవాల్కే మీరు స్వీకరించలేరు, దాని మాట మీద నిలబడలేరు అంటా ఉన్నారు. ఏం చెప్తారు? అరే ఎన్నిసార్లు కేసీఆర్ ఏం మాట్లాడాడు? గొంతు కోసుకుంటున్నాడు, మెడ నరుక్కుంటాను, చాలా రాజకీయ స్టేట్మెంట్లు ఇచ్చిందే కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కలుషితం చేసిందే కల్వకుంట్ల కుటుంబం. ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కలుషితం చేస్తూ, తెలంగాణ భాషను కలుషితం చేస్తూ, తెలంగాణలో ఉన్న ప్రజలందరినీ తప్పుదోవ పట్టిందే కేసీఆర్ గారి కుటుంబం. కాబట్టి కేసీఆర్ గారి కుటుంబం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏది మాట్లాడినా తెలంగాణ రాష్ట్ర ప్రజలు విశ్వాసంలోకి తీసుకోరు. బాల్క సుమన్ అసలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మరు. చెన్నూరు ప్రజలు కూడా నమ్మకనే. 2వసారి చెన్నూరులో ఓటమి పాలైండు. అంతకుముందు పెద్దపల్లిలో ఎంపీ చేస్తే అక్కడ కూడా ఎలాంటి డెవలప్మెంట్ చేయకుండా ఎంతసేపు ఇట్లాంటి కాంట్రావర్షియల్ ప్రసంగాలు ఇస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం బాల్క సుమన్ చేసి అహంకారం పెరిగిందని చెప్పేసి ప్రజలు బాల్క సుమన్ తిరస్కరిస్తే ఈనాడు టీఆర్ఎస్ భవన్లో కూర్చొని ఒకసారి ముఖ్యమంత్రి గారి మీద చెప్పు చూపించి ఇంకోసారి ఏదో మాట్లాడే ప్రయత్నం చేస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం కాబట్టి బాల్క సుమన్ గారి మీద
చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాము తప్ప అదే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు చెప్పు చూపించుంటే ఈ వారికి టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎన్కౌంటర్ చేసేవాళ్ళు. కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో నిజాయితీతో ముందుకు పోతా ఉంది. ప్రతిపక్షాలకు అవకాశం అని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఎవరైనా నోటు అదుపులో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో మంచిగా ప్రభుత్వాలు సూచనలు ఇస్తే తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఇట్లాంటి బాలకసుమనో కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదో అధిక ప్రసంగాలు చేసి కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తే తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మరు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 12 పార్లమెంట్ స్థానాలు తక్కువ కూడా గెలవబోతాం అని ఫైనల్గా బాల్కసుమన్ చెప్తా ఉన్నాడు. నిజంగా ప్రధానిగా రాహుల్ గాంధీని ఇప్పుడు ఎన్నికల ముందు ప్రకటించి మీరు ఎన్నికలకు పోతే కనీసం పార్లమెంటులో ప్రతిపక్ష హోదా కాదు 50 సీట్లు కూడా రావనేది బాల్కసుమన్ అంటున్నమాట. మీరు నిజంగా ప్రధాని అభ్యర్థిగా ఆయనను ప్రకటించి పోయే అవకాశం ఉందా? ఇప్పుడు రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి అవకాశం 2009లో వస్తేనే ప్రధానమంత్రి తీసుకోలేదు. 2004లో సోనియా గాంధీ గారికి ప్రధానమంత్రి అవకాశం వస్తే తీసుకోలేదు. అప్పుడు మన్మోహన్ సింగ్ గారు చేసిరు. రెండోసారి మన్మోహన్ సింగ్ గారు చేసిరంటే కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబం అని చాలా స్పష్టం. వారు ఆనాడు పులిమేట ఉన్నప్పుడే తీసుకోలేదు. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు రాహుల్ గాంధీ గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో కూడా ఏ రాష్ట్రంలో కూడా ముందస్తుగా ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ అనౌన్స్ చేయదు. ఇది ప్రాంతీయ పార్టీ కాదు, జాతీయ పార్టీ. మా పార్టీకి అధ్యక్షుడు కూడా ఖర్గే గారు ఉన్నారు. అదేవిధంగా ప్రతిపక్ష నేతగా ఖర్గే గారు రాజ్యసభలో ఉన్నారు, లోక్సభలో అధీర్ రంజన్ చౌదరి గారు ఉన్నారు. మా పార్టీ కుటుంబ పార్టీ కాదు కదా. రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా ప్రధానమంత్రి కావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులంతా కోరుకుంటా ఉన్నారు, దేశ ప్రజలంతా కోరుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారని చెప్పేసి ప్రజలంతా విశ్వాసంలో తీసుకోవడం ఖచ్చితంగా దేశంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ స్వతహాగానే 200 పార్లమెంట్ స్థానాలు తక్కువ కూడా గెలవబోతూ ఉంది. దానిలో భాగంగా ఇండియా కూటమి మన్నడోకి ఏం ప్రచారం చేశారు, విష ప్రచారం చేసి నరేంద్ర మోడీ గారు ఇండియా కూటమి అయిపోయింది, ఇండియా కూటమిలో పార్టీలన్నీ ఖతం అయిపోయినాయి. కానీ ఓన్లీ జేడీఎస్ తప్ప, జేడీఎస్ ఆర్ఐడీలు తప్ప మిగతా పార్టీలతో ఒప్పందం అయిపోయింది. అన్ని పార్టీల్లో సీట్ల పంపకాలు కూడా అయిపోయిందంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 200 స్థానాలు గెలవబోతా ఉంది. ఖచ్చితంగా యూపీఏ కూటమికి 350 పైగా స్థానాలు వస్తున్నాయని చెప్పేసి సర్వేలు వస్తున్నాయి. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు 3వ ఇంటి బోర్డు ఖాయం. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఒకటై తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీట్లు తగ్గించే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 12 పార్లమెంట్ స్థానాలు తక్కువకుండా తెలంగాణ రాష్ట్రంలో గెలవబోతా ఉంది. ఖచ్చితంగా దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ అవుతారని చెప్పేసి చాలా స్పష్టంగా ప్రజలంతా నమ్ముతూ ఉన్నారు. మొన్న వచ్చినట్టు సర్వేలో కూడా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి ఇట్లాంటి బాల్కసుమనో కేటీఆర్ గారు అదే బీఆర్ఎస్ పార్టీ ఎన్ని మాట్లాడినా ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుడు ఖాయం. రైట్, థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద ప్రతిపక్ష నాయకులకు మాత్రం అధికార పార్టీ నేతలంతా గట్టి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా గత పాలకుల పాపమే 1,40,000 కోట్ల రూపాయలు ఇక గంగలో కలిపినటువంటి పనిచేసింది. తెలంగాణ ప్రజల మీద ఒక రకమైనటువంటి భారాన్ని మోపింది గత ప్రభుత్వం అంటూ కూడా చరణ్ కౌశిక్ మండిపడుతున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ ప్రజలు కావచ్చు, దేశ ప్రజలు ఏ తీర్పుని ఇవ్వబోతున్నారు, ఎవరికి మెజార్టీ సీట్లు ఇచ్చి ఎవరిని పట్టం కట్టబోతున్నారు అనేది మరికొద్దిగా వెయిట్ చేయాల్సిందే. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.